ఏపీ మంత్రివర్గ విస్తరణలో సమతుల్యత లోపించిందని విమర్శించారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. 3 ఏళ్ల తర్వాత కూడా ముస్లిం మైనార్టీలకు చోటు ఇవ్వలేదని అన్నారు ఆయన. మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు మంత్రివర్గం బీసీలకు వ్యతిరేకమని ముద్ర వేసుకుందని అంటున్న పీసీసీ చీఫ్ రఘువీరతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏపీలో 3 ఏళ్ల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కొనసాగిన నేపథ్యంలో పీసీసీ చీఫ్ రఘువీర మనతో ఉన్నాడు. సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ స్వీకరించారు. మంత్రివర్గంలో సమతుల్యం ఉందని చెప్పి భావిస్తున్నారు. ముస్లిం మైనారిటీలకు, ట్రైబల్స్కు మరోసారి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. 3 ఏళ్ళు ఇవ్వకపోగా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. 5 మందిని తొలగించినారు, 11 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నారు. 11 మందిలో 4గురిని జగన్ పార్టీ వాళ్ళని తీసుకోగలిగినారు. కానీ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మహిళా ఎమ్మెల్యే ఉంది ఇవాళ పోలవరం నియోజకవర్గం నుంచి. అదేవిధంగా ఒక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్సీగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు? మేము కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు కేవలం ఈ 13 జిల్లాల్లో 4గురికి దళితులకు ఇచ్చినాము. ఈరోజు 2కే ఇచ్చినారు, ఉన్న వాళ్ళని కూడా తీసి పారేసినారు. అంటే తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకు వ్యతిరేకమని ఈరోజు రాజముద్ర వేసుకున్నారు. వీళ్ళు బీజేపీ అజెండాను అమలు పరుస్తా అన్నారు. నిమ్న వర్గాలకు, మైనారిటీలకు బీజేపీ వాళ్ళు వ్యతిరేకం కాబట్టి వీళ్ళు కూడా వ్యతిరేకంగా ఉండాలి. ఆ విధమైనటువంటి అజెండాను వీళ్ళు ఫాలో అవుతా ఉన్నారు. అంటే ఈరోజు పార్టీ ఫిర్యాయింపుదారులకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో తీసుకోవడం అనైతికం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాదిస్తోంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది? జగన్ పార్టీ వాదించడం కాదు, చంద్రబాబు నాయుడే వాదించినారు. తెలంగాణలో అదే శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రివర్గంలో చేర్చుకుంటే అతను మాట్లాడినటువంటి మాటలేమి? ఇది అప్రజాస్వామ్యము, అనైతికము, ఇది దిగజారుడు మాటలు కొన్ని అతను మాట్లాడినటువంటి మాటలు అయితే మేము కూడా ఉచ్చరించలేము. అంత మాట్లాడినటువంటి పెద్ద మనిషి ఈరోజు జగన్ పార్టీ వాళ్ళని ఎత్తుకొని పోయినారు. అతనికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు అప్పుడే తిరుగుబాట్లు స్టార్ట్ అయినాయి, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, తెలుగుదేశం పార్టీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అంటే ఇది అనైతికం అంటున్నారు. మరి గవర్నర్కు ఏదైనా లేక ఇవ్వబోతారా, లేదంటే ఇంకా ఈ గవర్నర్ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నంత వరకు అతను ముఖం చూడము, అతను మళ్ళీ రాజ్భవన్కి కూడా పోము. అంటే అతను గవర్నర్గా ఉండడానికి అనర్హుడు. అతను ఎట్లా చేస్తానండి? నలుగురిని అతను భుజగించడానికి ఇక్కడ నుంచి అతను చౌదరి సెంట్రల్ మినిస్టర్ ఇక్కడ స్పెషల్ ఫ్లైట్లో అతను తీసుకెళ్తాడా? అంటే ఇతనేమి రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి వాడా, లేకపోతే తెలుగుదేశం పార్టీ బీజేపీ అజెండాను పరిరక్షించేటువంటి వాడా? హీఈస్ అన్ఫిట్ టు బి ఏ గవర్నర్. గవర్నర్ తీసుకున్న నిర్ణయం కానీ ఏంటి ఫిర్యాయింపుదారుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం అనేది అనైతికం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఒకవైపు వైఎస్ఆర్సీపీ కూడా ఎవరైతే పార్టీ ఫిర్యాయించినటువంటి వారిని మంత్రివర్గంలో తీసుకోవడం అని చెప్పి సరైంది కాదు, అనైతికము, అప్రజాస్వామికము వైఎస్ఆర్సీపీ వాదిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి వాదన వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ ఇప్పటికే 11 మందికి స్థానం కలిగితే అందులో గిరిజనులు కానీ లేదంటే మైనారిటీలకు ఎక్కడ స్థానం కల్పించకపోవడం ద్వారా బీసీలకు లేదంటే వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమైన ఒక రాజముద్రను ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా వేసుకుందని చెప్పేసి రఘువీరారెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గణపతి జగదీష్తో రాజు టీవీ 9 తిరుపతి నుంచి.